ప్రాంతీయ పార్టీ దెబ్బకు జార్ఖండ్లో వాడిన కమలం. జార్ఖండ్లో జేఎంఎం అద్భుత విజయం. కుట్రలను ఛేదించిన ప్రాంతీయ పార్టీ హేమంత్ సోరెన్ను గెలిపించుకున్న ఓటర్లు. మోడీ సర్కార్కు చెంపపెట్టుగా జార్ఖండ్ ఫలితాలు. ప్రాంతీయ పార్టీలకు గొప్ప బూస్టింగ్ అంటున్న విశ్లేషకులు. నేను మరొకసారి చెప్తున్నా, మనది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. మనది జాతీయవాదం కాదు. అనేక రాష్ట్రాలను కలిపి మేము భారతదేశంగా ఉంటామని మనకు మనము రాసుకొని భారతదేశంలో కలిసినాం. అంతేగాని ఒకటేసారి భారతదేశం అనే దేశం పుట్టుకరాలే. అందుకే భారతదేశాన్ని ఏమంటారు? ఉపఖండం అంటారు. భారతదేశాన్ని ఉపఖండం అంటారు. దాని అర్థం తెలిసినోడు ఎవడు కూడా జాతీయ పార్టీలకు ఓట్లేయరు, ప్రాంతీయ పార్టీలకే ఓట్లేస్తారు. కాబట్టి ఇక్కడ నిజంగా సింబు సోరెన్ను గెలిపించుకోవడం అనేది నిజంగా ఇది ప్రాంతీయ పార్టీలకు విధంగా ఇది ఆశాజనకం. ఎందుకంటే రాక్షస బలి లాంటి, డైనోసర్ లాంటి ఈ బీజేపీ మత విషయాన్ని జిమ్ముతూ, మతమే అభివృద్ధి చేస్తూ, సమస్యలను మర్చిపోతూ, విద్యా వైద్యాన్ని మర్చిపోతూ, డెవలప్మెంట్ని మర్చిపోతూ, కేవలం ఒక మతాన్నే అభివృద్ధి చేస్తూ, మతాభివృద్ధే దేశ ప్రజల అభివృద్ధి అన్నట్టు నమ్మిస్తున్న బీజేపీకి నిజంగా ఇక్కడ జార్ఖండ్లో చెంపపెట్టని చెప్పాలి. చదువు అడిగినా వాడు మతమే అంటాడు, వైద్యం అడిగినా మతమే అంటాడు, జాబ్ అడిగినా మతమే అంటాడు, ఏది అడిగినా మన మతానికి ప్రమాదం అంటాడు. కాబట్టి మనకు కావాల్సింది మతము కాదు, కులము కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి. మనిషి అయి పుట్టినందుకు మనం అన్ని రకాల ఆనందాలను ఇక్కడనే అనుభవించి ఆ అభివృద్ధిని మనము స్వీకరించి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. కానీ వీడేమంటాడు? మతం పెంపొందించుకుంటూ పోతున్నాడు. కాబట్టి ప్రాంతీయ పార్టీల ఉనికే లేకుండా చేయాలనుకుంటున్న బీజేపీకి సోరెను గట్టిగా ఒక చెంప మీద కొట్టినట్టు చేసిండు తన గెలుపుతోటి. నిజంగా ఇది 100% బూస్టింగే ప్రాంతీయ పార్టీలకు. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఒక సైన్యాన్ని తయారు చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇంకా యువకులకు సంబంధించి ఒక సైన్యాన్ని తయారు చేయాలి. ఇంకా ఏదన్నా ఒక పార్టీ ఇక్కడ పురుడు పోసుకు రావాలి. అక్కడ డిఎస్పి విశారదన్ గారు పెట్టిన పార్టీ కూడా ఇంకా ముందుకు రావాలి. చాప కింద నీరులాగా, లేకపోతే అసలు కనబడకుండా ఉండడం ఏంది? ప్రజా సమస్యల పట్ల కొట్లాడితే కానీ అయ్యో మా కోసం, మా ప్రాంతం కోసం కొట్లాడుతున్నారు వీళ్ళు అనేది ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు మనకంటూ ఒక పార్టీ ఉంటుంది, మన రాష్ట్రాలను మనం కాపాడుకోవచ్చు. లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ ఏది చెప్తే గదే.